హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగీలాగ్స్. ఇవాళ మనం తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీవారి పాదాలను చూద్దాం. ఇక్కడ స్వామివారు మొదటిసారిగా అమ్మవారిని వెతుక్కుంటూ భూమి మీద కాలు మోపినటువంటి ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అని అంటారు. ఇక్కడ స్వామివారి పాదాలు మనకి ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి. ఇవి శ్రీవారి పాదాల యొక్క బోర్డు మనకి తెలియజేస్తాయి. ఇక్కడికి ప్రతిరోజు తిరుమల వచ్చేటటువంటి ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాలను దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కొండపైన పచ్చని చెట్లు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతోమంది యాత్రికులు వచ్చి స్వామివారి పాదాలను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం అనేక రకాల తిండి పదార్థాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చుట్టూ చెట్లతో ఎంతో పచ్చగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఇక్కడ ఎంతో చల్లగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక్కడికి ప్రతిరోజు కూడా ఎన్నో బస్సులు మరియు వాహనాలలో యాత్రికులు వస్తూ ఉంటారు. ఇది మనం శ్రీవారి పాదాలను చూడడానికి వెళ్ళేటటువంటి మెట్లు. మనకి కనిపించేటటువంటి ప్రదేశం శ్రీవారి పాదాల యొక్క గోపురం. ఇక్కడ ప్రకృతిని చూసేందుకు ఇవి స్వామివారి యొక్క పాదాలు. వీటినే శ్రీవారి పాదాలు అని అంటారు. ఇక్కడి ప్రకృతి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది తిరుమల స్వామివారి గర్భాలయానికి వెనకగా ఉంటుంది. అది శ్రీవారి దేవస్థానం. ఇక్కడ ఎన్నో రకాల జంతువులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడండి, మనం ఏమైనా పెడితే అవి రెండు ఎట్లా పంచుకొని తింటున్నాయో. ఇటువంటివి చూసినప్పుడు ఎన్ని బాధలున్నా కూడా మనకి మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎంతమంది శ్రీవారి పాదాలను సందర్శించారో కామెంట్ రూపంలో తెలియజేయండి.